బ్రేకింగ్ న్యూస్ తిమ్మిరిగూడెంలో పోడు భూముల రగడ ట్రెంచ్ పనులను అడ్డుకున్న ఆదివాసీలు పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసుల రంగప్రవేశం తమ భూములు తమకే దక్కాలని ఆదివాసీలు పట్టుబట్టారు ప్రాణాలు పోయినా సరే పోడు భూములను వదలమంటున్న ఆదివాసీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చిన్నముసిలేరు గ్రామ పంచాయతీ పరిధిలో గల తిమ్మిరిగూడెం గ్రామం కలివేరు పంచాయతీ పరిధిలో గల జంగలపల్లి గ్రామాలకు చెందిన ఆదివాసీలు గత అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను ఆక్రమించేందుకు అటవీశాఖ అధికారులు ట్రెంచ్ తవ్వకాలు చేపట్టగా అడ్డుకున్న గిరిజనులు రేపమాప వరి పంటలు కోతకొచ్చే సమయంలో అటవీశాఖ అధికారులు జేసీబీలతో వచ్చి తమ చేల చుట్టూ ట్రెంచ్ తవ్వకాలు జరపడంతో ఆదివాసీలకు అటవీశాఖ అధికారులకు మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది తమ ప్రాణాలు పోయినా సరే పోడు భూములను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆదివాసీలు తెలిపారు గతంలో కూడా మేము సాగు చేసుకుంటున్న 60 ఎకరాల పోడు భూములను సైతం అటవీశాఖ అధికారులకు స్వచ్ఛందంగా అప్పజెప్పామని ఆదివాసీలు వాపోయారు పరిస్థితి ఉధృతంగా మారడంతో చల్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి అటవీ భూమిలో చేపట్టిన ట్రంచ్ పనులను అడ్డుకోవద్దని చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు వేరే చోట పోడు భూములు చూపిస్తామంటూ అటవీశాఖ అధికారులు ఆదివాసులకు చెప్పినప్పటికీ తమ భూములు తమకే కావాలని ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ఆదివాసులు అటవీశాఖ అధికారులను హెచ్చరించారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుక న్యూస్ నా పేరు మడకం రాజు మా తిమ్మిరిగూడెం గ్రామము చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు మాకు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది చేస్తున్నారు మా భూములను మొత్తం ట్రెంచ్ కొట్టి మొక్కలు వేస్తున్నాం అంటాను అంటే మాది మా యొక్క ఊరు 30 సంవత్సరాల నుంచి ఉన్నది ఆ భూములు 30 సంవత్సరాల నుంచి సాగులు ఉన్నాయి ఆ భూముల్ని మొత్తం ట్రెంచ్ తవ్వి మొక్కలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని మేము అడ్డుకుంటున్నాం ఎటు పరిస్థితుల్లో మేము ఇచ్చేది లేదు మీకు ఫారెస్ట్ అధికారులు వేరే చోట భూమి డబుల్ ఇస్తానంటున్నారు కదా మాకు ఆ భూములు వద్దు మాకు మేము ముందు నుంచి ఏ చేసుకుంటున్నామో అయ్యే చేసుకుంటాం వేరే భూములు మాకు వద్దు ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు అటవీశాఖ అధికారులకు ఆదివాసీలకు ఘర్షణ ఏర్పడడానికి ప్రధాన కారణం ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు పంట పొలాల వద్ద ట్రంచ్ తవ్వకాలు ప్రారంభించడం వల్లనే వారు ఆ పనులను అడ్డుకోవడం జరిగింది మరి పంటలు కోతకు వచ్చే టైంకి ఇటువంటి ట్రంచ్ తవ్వకాలు జరపడం వలన పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని మరి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ మేము పంటలు సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు ఈ పంట భూములను ఆక్రమించుకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆదివాసీలు అటవీశాఖ అధికారులను హెచ్చరించడం జరిగింది.